సో మరి నిన్న ఏదైతే ఈశ్వరాచారి ఎవరైతే ఉన్నారో సో సాయి ఈశ్వరాచారి గారు చేసిన హత్యా ప్రయత్నం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. సో ఇంత పెద్ద ఎత్తున ధర్నా అయితే నిర్వహిస్తారు. సో ఏం చెప్పాల్సి ప్రభుత్వానికి కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి? ఇవాళ సాయి ఈశ్వరాచారి గారి మరణం ఇవాళ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హత్యగానే చూస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడము, ఇది బలిదానాల ద్వారా మాత్రమే ఇవాళ బీసీలకు 42% వస్తుందన్న ఒక దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈశ్వరాచారి గారు చేసిన ప్రయత్నంగా చూస్తున్నాం. ఈ బలిదానాలతో సమస్య పరిష్కారం కాదు, పార్లమెంట్లో చట్టసభల్లోనే రావాలి. ఈరోజు నైతికత కాంగ్రెస్ పార్టీకి లేదు, బీజేపీకి అంతకన్నా లేదు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న బీసీ ప్రజాప్రతినిధులు తక్షణమే రాజీనామా చేసి బయటకు వచ్చి ఇవాళ 42% రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ గ్రామ పంచాయతీలోనే చూస్తూ ఉన్నాం. ఇవాళ తిప్పర్తిలో అక్కడ యాదవ్ను, నిర్మల్లో ఒక బీసీ బిడ్డను ఇవాళ ఎక్కడ చూసినా మూత్రం తాగించడమో, లేకపోతే నామినేషన్ వేయకపోవడమో, కిడ్నాప్ చేయడమో ఇవాళ బలిదానాల దానికి కొనసాగుతుంది. కాబట్టి ఇది చాలా తీవ్రమైన, అంటే స్థానిక సంస్థలను అధికారం రావడానికి ఇవాళ రెడ్ల రాజ్యం కొనసాగుతున్నది. ఇవాళ తక్షణమే ఈ రెడ్లను నల్లమలాల్లో పంపాల్సిన అవసరం ఉంది. అంతవరకు ఇవాళ బీసీలు బహిరంగంగా పోరాటాలు చేసి సాధించుకోవాలి తప్ప ఈ మరణాలతోటో బలిదానాలతోటో మనకు రిజర్వేషన్ సాధ్యం కాదు. చట్టసభల్లో కొట్లాడదాం, పోరాటం చేద్దాం. ఇవాళ అదే నిజమైన మనం ఇవాళ సాయి ఈశ్వరాచారి ఏదైతే ఉందో ఇంకెప్పుడు కూడా ఇలాంటి సంఘటనకు బీసీ బిడ్డలు ఇవాళ చాలా తీవ్రంగా ఉన్నది. ఆయన 90% కాలినట్టుగానే చూస్తూ ఉన్నారు. ఇవాళ ఏ చరణంలో ఆయనకి ఎలాంటి వైద్యం కూడా సరిగా అందట్లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల్లో, క్యాబినెట్లో ఉన్నవారు ఎవరు కూడా స్పందించలేకపోవడము, పరామర్శించకపోవడం వల్ల దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఈ హత్య అంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉంది? లోపలికి వెళ్ళి చూశారు కదా, సాయి ఈశ్వరాచారి నిన్న పెట్రోల్ పోసుకొని హత్యా ప్రయత్నం చేసుకోవాల్సి, అంటే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో ఎట్లా ఉంది? అది 90% కాలిపోయిందని డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. ఆల్మోస్ట్ మేము ఇప్పుడే బాడీని చూసినాము, కనీసం చలనం కూడా లేదు, ఊపిరి కూడా లేదు. మేము ఇప్పుడే ఆ లోపల పోయి చూసినాం. కాకపోతే వాళ్ళు బయటికి చెప్పట్లేదు. అది ఆల్మోస్ట్ నిర్జీవ శవం లాగా కనిపిస్తూ ఉంది అక్కడ చూస్తే. ఈ దుర్మార్గమైనటువంటి ఈ ఘటనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ ఇస్తాన్ని బీసీలు మోసం చేయడం వల్లనే ఈరోజు ఈ యొక్క ఘటన జరిగింది. ఆగాయిత్యం చేసుకుంటూ ఈ సాయి ఈశ్వరాచారి అనేక సందర్భాల్లో తను బీసీల గురించి ఉద్యమాల్లో పాల్గొంటూ అదే బీసీల గురించి చర్చిస్తూ 42% బీసీలకు రిజర్వేషన్ వస్తే బాగుంటుంది అనే దాంతో ఎంతో పోరాటాలు చేసి మనస్తాపం చెంది ఆ 42% బీసీ రిజర్వేషన్ రాకుండా ఈమె నల్గొండ జిల్లాలో బీసీల మీద అఘాయిత్యం చేస్తూ కోమరెడ్డి మనుషులు ఉచ్చదాపినటువంటి సందర్భాలు, ఎక్కడ చూసిన దాడుల సందర్భాలు, ఎక్కడ చూసినటువంటి కూడా ఆధిపత్య వర్గాలు మొత్తం ఒకటైపోయి బీసీ రిజర్వేషన్స్ని కాకుండా జనరల్ చేసి అక్కడ ఇనానమస్ చేయడం కూడా దుర్మార్గమైనటువంటి ఘటన చూసి ఆయన మనస్తాపం చెంది ఆయన నిన్న అక్కడ క్యూనిస్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మల్లన్న కలుద్దాం అనుకున్నట్టు ఆ సందర్భంలో కలవకపోవడం, ఆ సందర్భంలో ఇమీడియట్గా మనస్తాపం చెంది ఆ పెట్రోల్ పోసుకొని ఎండేసుకున్న పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడం జరిగింది. ఈ దుర్మార్గమైన ఘటన చూసిన తర్వాత బీసీ సోదరులు, తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ఓసీలో ఉన్న పేదలు కూడా ఒకటే ఆలోచించాలి. ఖచ్చితంగా బీసీలు ఈ యొక్క చితిమండల నుంచి కూడా బీసీలో చైతన్యం రాకపోతే ఇంత మించిన దళితులు ఎవరు ఉండరని నేను తెలియజేస్తా ఉన్నా. బీసీలో మార్పు రావాలి. ఇంకా కూడా మార్పు రాకపోతే మనుషులు చనిపోతూ మిమ్మల్ని చైతన్యం చేయడం కోసం వాళ్ళు చనిపోతూ ఉన్నారు. కానీ మేము ఒకటే తెలియజేస్తాం, ఎవరు కూడా ఇట్లాంటి బలవంతమైన చావులకు పూనుకోకండి, కొట్లాడదాం, బీసీ రిజర్వేషన్ తెచ్చుకుందాం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సాయి ఈశ్వరాచారి గాంధీ హాస్పిటల్లో మరణించడం జరిగింది. ముఖ్యంగా సాయి ఈశ్వరాచారికి 3 పిల్లలు ఉన్నారు. వారి కుటుంబం కూడా అతి పేదరిక విశ్వకర్మ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. వారి కుటుంబాన్ని మరి ఈరోజు బీసీలకు జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి మనస్తాపానికి గురై మరి 42% రిజర్వేషన్లు సాధించుకోలేదనే ఒక మనస్తాపంతో సాయి ఈశ్వరాచారి చనిపోయారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తున్నాము. మరి సాయి ఈశ్వరాచారి కుటుంబానికి తక్కువ లేకుండా 50 లక్షల ఎక్స్గ్రేషియా వారి కుటుంబానికి ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు శ్రీకాంతాచారి మరి తెలంగాణ రాష్ట్ర సాధన కాలేదనే చనిపోవడం జరిగింది. మరి ఈరోజు సాయి ఈశ్వరాచారి కూడా 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తామని కామారెడ్డిలో వాగ్దానం చేసింది. మరి వారి వాగ్దానం నిలబెట్టుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడంతో మరి నిరంతరం ఈ బీసీల సమస్యలపై మనోవేదనకు గురైన ఈశ్వరాచారి మరణం మరి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ పెద్ద కూడా ఇక్కడికి వచ్చి మరి ఆయన మరణానికి సంబంధించిన వాకప్ చేయలేదు. మరి ఎలాంటి మీడియాలో కూడా ఆయన మరణానికి సంబంధించిన వార్తలు రాలేదు. కేవలం సోషల్ మీడియా మనకు ప్రింట్ మీడియా కాకుండా కేవలం యూట్యూబ్ ఛానల్లే ఇప్పటి వరకు కవర్ చేస్తున్నాయి. మరి ఇప్పటికైనా
మొత్తం తెలంగాణ సమాజం ఈరోజు బీసీల కోసం జరుగుతున్న పోరాటం పట్ల అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఈ సాయి ఈశ్వరాచార్య కాకుండా మరి ఎవరు కూడా ఇలాంటి మరణాలకు పాల్పడకుండా పోరాటాల ద్వారానే మరి తెలంగాణ ఏవైతే సాధించుకున్నామో అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అంతా కూడా చైతన్యయుతంగా పోరాటాలు చేయాలి. తెలంగాణ సమాజం మన పోరాట యోధులంతా కూడా ఇక్కడ మనకు నేర్పింది, మనం హక్కులు సాధించుకోవాలంటే కేవలం పోరాటాల ద్వారానే తెలుస్తున్నారు.